హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు డార్లింగ్ ఆల్ ఇన్ వన్ అండి. మీరు చూస్తున్నారండి, మేము ఎక్కడున్నామని ఆలోచిస్తున్నారా? మేమైతే పార్క్లో ఉన్నామండి. సండే కదా, పిల్లలు బోర్ కొడుతుందంటే చాలా రోజులైంది వాళ్ళని తీసుకెళ్ళి బయటికి. సో ఈ సండే తీసుకెళ్ళామండి. పార్కుకి వెళ్ళాము. పార్కులో అయితే వాళ్ళు ఇంకా కాసేపు ఉయ్యాలు ఊగారు, కాసేపు అదేంటోనండి, అది కూడా ఉయ్యాలలాగే ఉంది కానీ నాకేమో తెలీదు. ఓకే, అది కూడా ఊగుతున్నారండి, వాళ్ళ అబ్బా ఊపుతున్నాడు. సో నేనైతే వీడియో తీస్తున్నానండి. వీడియో తీసుకోవడమే నాకు సరిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చారండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా సరే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో బాబు అయితే అక్కడ ఆడుకుంటున్నాడండి, అది ఏమంటారో కూడా నాకు తెలియదండి. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలా ఆడుకోవడాన్ని దాన్ని ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. సో ఫైనల్గా అయితే పాప కూడా అలా ఊగుదానని చెప్పేసరికి వాళ్ళ అబ్బాయి అయితే అలా ట్రై చేస్తున్నాడు. ఇంకా గుర్రం దగ్గరికి వచ్చాడండి. ఇంకా మా బాబు అయితే అసలు ఆ గుర్రాన్ని వదిలిపెట్టట్లేదండి. పాప కాసేపు దాని మీద ఊగుతాననింది కానీ బాబు ఇవ్వలేదు. ఇదండి కందుకూరు పార్క్ అండి, ఇది చూస్తున్నారు కదా, ఐ లవ్ కందుకూరు అని ఉంది అక్కడ. సో లోపలికి వెళ్ళి వీడియో తీద్దామంటే అక్కడ వెళ్ళనివ్వలేదు. అక్కడ అతను బయటికి వెళ్ళండి అని చెప్పారు. బయటికి వెళ్ళండి అని చెప్పేసరికి బయటికి వచ్చేసానండి. కొంచెం లోపలికి వెళ్ళాను కానీ తీద్దామని, వీడియో చూద్దామని, క్లారిటీగా తీద్దామని. సో లోపలికి వెళ్ళనివ్వలేదు. సో ఇదండి ఈరోజు మేము సండే మేము చేసిన ఎంజాయ్మెంట్ అండి. సో ఫ్రెండ్స్, ఆ వీడియోస్ చూసిన ప్రతి వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అడుగుతున్నాను కానీ సబ్స్క్రైబ్ చేయమని. చూడటానికైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదండి. మా బాబు మళ్ళీ అయితే ఎక్కేసి ఊగుతున్నాడు. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, చేయకుండా వెళ్ళొద్దు. ఫైనల్గా ఇంకా లోపలికి వెళ్తే ఆయన సెక్యూరిటీ బయటికి వెళ్ళమన్నారు. సో వెళ్ళాను. ఇలా ఫైనల్గా మా యొక్క అంటారు కదా, ఏమంటారు, పార్క్ ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఇంకా ఏమైనా తిందామనేసి హోటల్కి అయితే వెళ్ళామండి, రెస్టారెంట్కి వెళ్ళాము. సో అక్కడైతే చికెన్ మంచూరియా తీసుకున్నామండి. తీసుకొని 4 మెంబర్స్ కదా మేము, పాప, బాబు, నేను, మా ఆయన. సో మొత్తం అయితే సగం అందరం 4 మెంబర్స్కి వేసేసి తిన్నాము. సో అలాగా తినేసిన తర్వాత బాగానే ఉందండి, టేస్ట్ బాగుంది, బాగానే ఉంది కదా, బాగుంది, సూపర్గా ఉంది. నేనైతే లాగించాను తిన్న వరకు. సో నెక్స్ట్ అయితే దమ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు ఆయన. సో దమ్ బిర్యానీ కూడా మేము లాగించామండి 4 మెంబర్స్వి. వాళ్ళైతే ఇంకా నేనైతే కొంచెం బిర్యానీతో సరిపెట్టుకున్నాను, నాకు గ్యాస్ ట్రబుల్ ఉందని ఎక్కువ తినలేదు. సో వాళ్ళైతే తర్వాత రోటీ ఆర్డర్ చేసుకున్నారండి, ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు చెరొక రోటీ తిన్నారు. సో నేనైతే బిర్యానీతో సరిపెట్టుకున్నాను, షేర్ చేసుకున్నాను 4 మెంబర్స్. సో ఇలాగా మా జర్నీ సండే అయితే గడిచిపోయిందండి. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీ లవర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఏ ఊరి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. నా వీడియో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. నా కొడుకైతే రోటీ ఆర్డర్ చేస్తున్నాడు. సో ఫైనల్గా ఇలాగా ముగిసిపోయింది మా డిన్నర్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్.